హాయ్ అండి. మనము ఆది బ్లౌజ్ తోటి ఎలాగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మనమైతే ఇక్కడ అస్సలు టేప్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ మన చేతి వేళ్ళతోటి అలాగే ఆది బ్లౌజ్ తోటి అయితే కటింగ్ అయితే చేస్తామండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని 2 ఫోల్డ్ మీద వేసుకొనేసి ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపు మనకు ఆపోజిట్ వైపు వచ్చేసి క్లోజ్ అనేది ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనము ఒక చివర్లో అయితే హెచ్చు తగ్గులనేది ఉండకుండా నీట్‌గా ఒక లైన్ గీసేసుకొని దానితోటి కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకొనేసి ఒక స్ట్రెయిట్ లైన్ అనేది గీసేసుకోవాలన్నమాట స్కేల్ తోటి. స్ట్రెయిట్ లైన్ గీసుకున్న తర్వాత మనకు మన యొక్క ఆది బ్లౌజ్ వచ్చేసి నీట్‌గా 4 ఫోల్డ్ మీద అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా ముడతలు అనేటివి లేకుండా స్ట్రైట్‌గా ఇక్కడ వచ్చేసి కరెక్ట్‌గా ఒక మార్క్ అనేది చేసుకునేసి 2 వేళ్ళ వెడల్పుతోటి ఒక మార్క్ చేసుకోవాలి బ్యాక్ డాట్ కోసం. అలాగే 4 వేళ్ళు వచ్చేసి ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. ఇక్కడ 3 కూడా పెట్టుకోవచ్చండి. కరెక్ట్‌గా చంక భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా! ఆ కుట్టునైతే పట్టుకునేసి ఒక లైన్ అనేది గీసుకునేసి ఖర్చు కోసం పైకి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే గీసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా కుట్టు దగ్గర పట్టుకునేసి ఒక మార్క్ ఇచ్చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం కూడా ఒక మార్క్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఈ పక్క కూడా కరెక్ట్‌గా ఒక మార్క్ ఇచ్చుకునేసి పై వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనమైతే తీసేసుకొని ఇక్కడ వచ్చేసి నెక్‌నైతే పట్టుకునేసి కరెక్ట్‌గా ఉండే విధంగా పెట్టుకునేసి మార్క్ చేసేసుకొనేసి ఖర్చు కోసం వచ్చేసి హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉండే విధంగా చూసుకొనేసి గీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే హాఫ్ ఇంచ్ పెట్టుకున్నట్లయితే ఎక్కువైపోతుంది. ఇక నేను కొంచెం పావించుగా అట్లాగా ఖర్చుకైతే తీసుకుంటాను. ఇది వచ్చేసి మనకు స్క్వేర్ నెక్ అనమాట. మనం స్క్వేర్ నెక్‌ని ఇక్కడ గీసేసుకుంటున్నాము కస్టమర్ చెప్పిన విధంగా. మనం ఇంకా ఈ మార్కింగ్ చేసుకున్న వాటి ప్రకారం గీసేసుకొనేసి ఇక్కడికొచ్చేసి మనకొక ఫస్ట్ గీత ఉంటుంది కదా! ఆ గీత వరకే ఒక 1 ఇంచ్ అనమాట. ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడైతే మనము చంకనైతే ఆమ్ రౌండ్ అయితే కొలిచేసుకుంటున్నాం అనమాట. కరెక్ట్‌గా వచ్చింది కదా! ఒకసారి ఇలా కొలుచుకున్నామంటే మనకు కన్‌ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుంది. లూజ్ అనేది రాకుండా ఉంటుందనమాట. ఒకవేళ మనకి ఎక్కువ తక్కువలు వచ్చినా ఇక్కడైతే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఫస్టే. ఇప్పుడైతే కరెక్ట్‌గా మనం గీసుకున్న దాని ప్రకారం అయితే కట్ చేసేసుకున్నట్లయితే మనకైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుందనమాట. చూసారు కదా! మనం అస్సలు టేప్ అనేది ఎక్కడా యూజ్ చేయలేదు. మన వేళ్ళతోటే మనమైతే ఈజీగా ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.